సోకం యోగబలాదేనాం సోకం యోగబలాదేనాం రక్షిష్యే పాకశాసనాత్ రక్షిష్యే పాకశాసనాత్. కనుక నేను యోగ బలంతో ఇంద్రుడి నుంచి ఈమెను కాపాడుతాను. ఈమెను రక్షించడం కోసం నా శరీరంతో ఈమె శరీరంలో ప్రవేశిస్తాను. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. గురుపత్నిని తాకూడదు. తాకితే గురువుగారు కోపిస్తారు, ఆయన శాపం పెడతాడు. తన పత్ని ఎంగిలి పడినట్లుగా భావిస్తాడు. మొదలై కోపం గురువుగారికి. ఆ భార్య ఎంగిలైందని నన్ను నమ్మలేస్తాడు, అంతే. నా కథ ఏమిటి? అప్పుడు నన్ను గురువుగారు తప్పకుండా శపిస్తారు. ఆయన మహాతపస్వి, దివ్యజ్ఞాని. ఈమెను మనుష్యులు ఇతర స్త్రీలను రక్షించినట్లుగా రక్షించలేము. అది ఎలాంటి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. ఎందుకంటే వచ్చేవాడు సామాన్యుడు కాదు, ఇంద్రుడు, మహామాయావి. అయ్యో, ఇప్పుడు ధర్మ సంకటం ఏర్పడింది. గురువుగారి ఆజ్ఞను ఇప్పుడు తప్పకుండా పాటించాలి. నేను దీనిని కనుక చేయగలిగితే పెద్ద ఆశ్చర్యకరమైన పనిని చేసిన వాడిని అవుతాను. నాకు గురుశాపం తగిలినా పర్వాలేదు, నాకు ఈ తల్లిని కాపాడటమే కావాలి. అదే నా ధర్మం. మా తల్లికి ఏమీ కాకపోతే సరి, నాకేమన్నా కానీ, నాకు శాపం తగిలినా తగలని పర్వాలేదు. కనుక నేను యోగంతో గురుపత్ని శరీరంలోకి ప్రవేశిస్తాను, పరకాయ ప్రవేశం చేస్తాను. ఇదే సరి అయిన పని, మంచి ఉపాయం. తామరాకు మీద పడిన నీటి బొట్టు నిశ్చలంగా ఉంటుంది. అలాగే నేను కూడా ఈమె శరీరంలో ఎలాంటి ఆసక్తి లేకుండా ఉంటాను, ఏకాగ్రతంతో ఉంటాను. నాలో రజోగుణం లేదు, నేను విముక్తుడనై ఉన్నాను. కనుక నా వల్ల ఏ తప్పు జరగదు. ప్రయాణం చేస్తున్న బాటసారి మార్గమధ్యంలో ఖాళీగా ఉన్న ఒక సత్రంలో ప్రవేశించినట్లుగా నేను ఈ గురుపత్ని శరీరంలోకి ప్రవేశిస్తాను. ఈమెను కాపాడుతూ నివసిస్తాను, నిరంతరంగా మెలకువతో ఉంటాను అని విపులుడు నిర్ణయించుకున్నాడు. ఇలా ధర్మదృష్టితో ఆలోచించాడు. వేదశాస్త్రాలలో చెప్పబడిన విషయాలను ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. తన గురువుగారి తపశ్శక్తిని గ్రహించాడు. గురుపత్నిని రక్షించటానికి ఇదే మంచి ఉపాయమని నిర్ధారణ చేసుకున్నాడు. గురుపత్ని అయిన రుచిలోకి ప్రవేశించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అది చాలా గొప్ప ప్రయత్నం. ఓ ధర్మరాజా, విపులుడు నెమ్మదిగా గురుపత్ని వద్దకు వెళ్ళాడు. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. మంచి కథలను చెప్పి ఆమెను వశం చేసుకున్నాడు. వెంటనే విపులుడు ఆకాశంలో ప్రవేశించే గాలిలాగా ఆమె శరీరంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అదృశ్యంగా ఉన్నటువంటి ఆ విపులముని ఆమెకు నీడలాగా నిలిచాడు. తర్వాత విపులుడు గురుపత్ని శరీరాన్ని కదలకుండా చేశాడు. ఆమె రక్షణలో మనస్సు పెట్టాడు. ఇంత జరిగినా కానీ ఆమెకు ఏదీ తెలియలేదు. ఓ ధర్మరాజా, ఇలా తన గురువైన దేవశర్మ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేదాకా విపులుడు రుచిని రక్షించాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41, 42, 43 అధ్యాయాలు. భీష్ముడు ఇలా వివరంగా చెప్పాడు. ఓ ధర్మరాజా, విపులుడు గురువైన దేవశర్మ ఆజ్ఞ మేరకు గురుపత్నిని రక్షిస్తున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఇంద్రుడు దివ్య శరీరాన్ని ధరించాడు. దేవశర్మ ఆశ్రమం వంక చూసి, ఇది మంచి అవకాశం, ఆశ్రమంలో గురువు లేడు, అతడు శిష్యులు లేడు అనుకున్నాడు. కామదృష్టితో ఉన్నాడు కనుక పరిశీలనా శక్తి క్షీణిస్తుంది. అలాగే ఇంద్రుడు విపులుడి గురించి పరిశీలనగా పరీక్షించలేకపోయాడు, ఎక్కడున్నాడు అనుకోలేకపోయాడు. ఇంద్రుడు సంతోషంగా ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు స్త్రీలను ఆకర్షించి మోహింపచేయగల సాటిలేని అందమైన రూపాన్ని ధరించాడు. చూపులను తిప్పుకొనేలేనంత అందగాడై ఆశ్రమంలో ప్రవేశించాడు. అప్పుడు ఇంద్రుడు రుచిని చూశాడు. విపుల మహర్షి మాత్రం రుచి శరీరంలో ఉండి కళ్ళు మూసి నిశ్చేష్టంగా బొమ్మగీసినట్లుగా ఉన్నాడు. ఇంద్రుడు మాత్రం అందమైన రుచిని చూస్తూ నిలబడ్డాడు. రుచి అందగాడైనటువంటి ఇంద్రుడిని చూడగానే
కంగారు పడింది, ఆశ్చర్యపోయింది. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని వివరాలు తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి కలిగింది. ఇంద్రుడితో మాట్లాడాలని అనుకుంది. అప్పుడు ఆమె లోపల ఉన్నటువంటి విపుల మహర్షి ఆమెను పైకి లేవకుండా చేశాడు. ఆమె ధ్యాసను మళ్లించాడు. అలా రుచి విపులుడికి వశురాలై పైకి లేవలేకపోయింది. ఇంద్రుడు తీయగా మాట్లాడుతూ ఆమెను వశం చేసుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. రుచితో ఇలా అన్నాడు, ఓ సుందరి, నీ నవ్వు బాగుంది, నీ మాట బాగుంది. నేనెవరినో తెలుసా? నేను ఇంద్రుణ్ణి, దేవరాజు అయిన ఇంద్రుణ్ణి. నువ్వంటే నాకిష్టం. అందుకే మన్మథుడి చేత బాధపడుతూ నీ వద్దకు నేను వచ్చాను. నా రోగం నయం కావటానికి గల మందు నీ వద్దే ఉందని తెలుసుకున్నాను కనుక ఎంతో కష్టపడుతూ నీ వద్దకు వచ్చాను. దయతలుచు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందన్నాడు. ఆ మాటలను రుచి లోపల ఉన్నటువంటి విపుల మహర్షి విన్నాడు. గురుపత్ని శరీరంలో నుంచే ఇంద్రుణ్ణి చూశాడు. ఆమెకు పైకి లేవాలని ఉంది, కానీ విపులుడు యోగశక్తి చేత రుచి పైకి లేవలేకపోయింది, మాట్లాడలేకపోయింది. ఓ ధర్మరాజా, రుచి లోపల ఉన్న విపులుడు ఆమె భావాలను తెలుసుకున్నాడు. ఆమె కవళికలను తెలుసుకున్నాడు. తన యోగశక్తితో ఆమెను బలంగా పట్టి ఉంచాడు. యోగ బంధాలతో ఆమె ఇంద్రియాలన్నిటినీ కదలకుండా చేశాడు. దాంతో ఇంద్రుడెంత ప్రేమగా మాట్లాడినా, తీయగా మాట్లాడినా రుచి చలించలేదు. హాయిలాగా, రాయిలాగా ఉంది. హాయిగా ఉంది. ఇంద్రుడు ఎన్నో సైగలు చేశాడు, అవేం పనిచేయలేదు. రుచి నిర్వికారంగా ఉంది. ఆమె ఎలాంటి భావాన్ని ప్రదర్శించలేదు, నిశ్చలంగా ఉంది, ఏం కాలేదు. ఆవిడ మాత్రం అట్లే ఉంది. ఆమెను చూసి ఇంద్రుడు సిగ్గుపడ్డాడు కూడా. ఇదేమిటి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రుచి నవ్వటం లేదేంటి, తీయగా మాట్లాడటం లేదేమిటి, నా వంక చూడటం లేదేమిటి, ఎన్ని ఉపాయాలు పనినా అవి ఈమెపై ఎందుకు పనిచేయటం లేదు, ఏమిటి అవి? ఎందుకంటే ఇంద్రుడు కదా. గతంలో ఇలాంటి ఉపాయాలను ప్రయోగించగానే అందరూ నవ్వేశారు కదా, చక్కగా మాట్లాడారు, ఆనందించారు. ఇప్పుడు ఏమీ పని చేయటం లేదే, కాబట్టి యోగ బలాన్ని ప్రయోగిస్తాను, దాంతో ఈ రుచిలో కలిసి విహరిస్తాను, ఆనందిస్తాను అనుకొని యోగ బలాన్ని ప్రయోగించాడు. రుచిని చూస్తూ ఇలా అన్నాడు, ఓ సుందరి, రా, నా వద్దకు రా, మనమిద్దరం కలిసి ఈ అడవిలో హాయిగా విహరిద్దాం, ఆనందిద్దాం అన్నాడు. ఆ మాటలు విని రుచి లోపల ఆనందించింది. చిరునవ్వి నవ్వాలనుకుంది, తీయగా మాట్లాడాలనుకుంది, ప్రయత్నం మొదలుపెట్టింది. కానీ ఆమె లోపల ఉన్నటువంటి విపుల మహర్షి ఆ భావాలన్నీ గ్రహించాడు. గురుపత్ని మాట్లాడాలని అనుకున్న మాటలను టక్కున మార్చేశాడు. తీయగా మాట్లాడాలనుకున్న మాట కఠినంగా చేశాడు. అప్పుడు రుచి ఇలా అంది, ఓ ఇంద్ర, ఇక్కడ నీకేం పనయ్యా, ఇక్కడెందుకయ్యా వచ్చావు అంది. ఆ మాటలు విని ఇంద్రుడికి మనస్సు ముక్కలైపోయినట్లుగా అనిపించింది. ఎంతో సంతోషంగా వస్తే ఇలా జరుగుతుందేమిటిది, అసలు ఇక్కడేం జరుగుతోంది, ఈ రుచి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని ఇంద్రుడు దివ్య దృష్టిని ప్రయోగించాడు. రుచి వంక చూశాడు, అంతే. ఇంద్రుడికి ఆమె శరీరం లోపల ఉన్నటువంటి విపుల మహర్షి కనిపించాడు. ఆయన ఎంతో కోపంగా తన వంకే చూస్తూ ఉండటాన్ని కూడా చూశాడు. అద్దంలో ప్రతిబింబంలాగా విపుల మహర్షి గురుపత్ని శరీరంలో ఘోర తపస్సుతో నిలబడి ఉన్నాడు. ఆ చూపులను ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. చాలా బెదిరిపోయాడు. విపులుడు శపిస్తాడేమో అని వణికిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో వెంటనే విపులుడు రుచి శరీరాన్ని విడిచి టక్కున బయటికి దూకి తన శరీరంలో ప్రవేశించాడు. అంటే తను పడుకుంది కదా, వణికిపోతున్న ఇంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు, ఓరీ దుర్మతి, ఇంద్రియాలపై అదుపు లేనివాడా, ఇంద్ర, నువ్వు ఇలాంటి చెడు బుద్ధి గలవాడు కాబట్టే దేవతలు మానవులు నిన్ను ఎక్కువ కాలం పూజించరు, నిన్ను తలుచుకోరు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఆనాడు గౌతమ మహర్షి నీ శరీరం అంతా భగచిహ్నాలు ఉండేలాగా చేశాడు తెలుసా నీకు? నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు.
అది నీకు గుర్తులేదా? ఓ మూడా, ఓ పాపాత్ముడా, నీవు మూర్ఖుడువు. నీ మనస్సు చంచలమైనది, అది అదుపులో ఉండదు. నేను ఈమెను రక్షిస్తున్నాను, నేనుండగా నీ ఆటలు సాగవు, కనుక వచ్చిన దారిలోనూ తిరిగి వెళ్ళు. ఓ మూడాత్మ, ఇంద్ర, నేను తలుచుకుంటే ఇప్పుడే నా తేజస్సుతో నిన్ను కాల్చేస్తాను. నాకంతటి శక్తి ఉంది. కానీ దేవరాజు అనే అభిమానంతో దయ తలుస్తున్నాను, నిన్ను విడిచిపెడుతున్నాను. నా గురువు చాలా గొప్పవాడు, బుద్ధిమంతుడు, మహాభయంకరుడు. ఆయన గనుక నిన్ను చూశాడంటే మండిపోతాడు. ఆ చూపుతో నిన్ను భస్మం చేసేస్తాడు. కనుక ఆయన వచ్చే లోపలే ఇక్కడి నుంచి పారిపో. ఓ ఇంద్ర, ఈ మాటను గుర్తుంచుకో. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు. నేను అమరుడిని అనే భావంతో నువ్వే రెచ్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నావు. అయితే తపస్సుల వద్ద నీ ఆటలు సాగవు. వారు నీ స్థితిని తలకిందులు చేసేస్తారు. మావ మంస్తాన తపస, మావ మంస్తాన తపస, నసాధ్యం నసాధ్యం నామకించన నామకించన. కనుక తపస్సులను అవమానించకు. తపస్సుతో సాధించరానిది ఏదీ లేదన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇక మాట్లాడలేకపోయాడు. సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఒక ముహూర్త కాలం గడిచింది. వెంటనే గురువుగారైన దేవశర్మ తన యజ్ఞాన్ని పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాడు. విపులుడు ఆయనను ఎదురు వెళ్ళి నమస్కారం చేశాడు. గురుదేవ, గురుపత్ని క్షేమంగా ఉంది అన్నాడు. ఆ మాటలు విని దేవశర్మ ఎంతో సంతోషించాడు. శిష్యుడిపై వాత్సల్యాన్ని చూపించాడు. తర్వాత విపులుడు ఎలాంటి సందేహం లేకుండా పూర్వంలాగానే గురువును సేవించాడు. తర్వాత దేవశర్మ విశ్రాంతి తీసుకొని భార్యతో కలిసి కూర్చున్న సమయంలో విపులుడు ఇంద్రుడు చేసిన చెడు పని గురించి చెప్పాడు. ఆ మాటలు విని దేవశర్మ విపులుడి స్వభావాన్ని, నడవడికను మెచ్చుకొన్నాడు. తపస్సును, నియమాన్ని చూసి ఎంతో ఆనందించాడు. విపులుని సేవావృత్తిని, గురుభక్తిని, ధర్మ స్థిరత్వాన్ని చూసి మంచి పని చేశావని అభినందించాడు. శిష్యుడి ధర్మాచరణకు గురువు మనస్సు కరిగిపోయింది. ఎంతో ఆనందంతో దేవశర్మ ఇలా అన్నాడు. ఓ విపుల, నీకు వరమిస్తున్నాను, కోరుకో. నీకు ఇష్టమైనది కోరుకో అన్నాడు. స్థితించ ధర్మే జగ్రాహ, స్థితించ ధర్మే జగ్రాహ, సతస్మాత్ గురువత్సలక, సతస్మాత్ గురువత్సలక. అప్పుడు గురుభక్తి గల విపులుడు, ఓ గురుదేవ, ధర్మంలో స్థిరబుద్ధి ఉండేలాగా నన్ను అనుగ్రహించండి అని కోరాడు. ఆ తర్వాత గురువు అనుమతి తీసుకొని ఉత్తమమైన తపస్సును చేశాడు. ఇక ఆనాటి నుండి దేవశర్మ ఇంద్రుడి వల్ల భయాన్ని విడిచిపెట్టాడు. ఇంద్రుడు కూడా భయంతో ఆ ఆశ్రమం వైపే చూడలేదు. బతికాను రాని అక్కడి నుంచి ఆ అవతలే చూడలేదు. దేవశర్మ భార్యతో కలిసి ఎలాంటి భయం లేకుండా సంతోషంగా ఆ అడవిలో విహరిస్తూ ఆనందించాడు. ఓ ధర్మరాజా, పూర్వం గంగా తీరంలో మాటల సందర్భంలో మార్కండేయ మహర్షి నాకు ఈ కథను చెప్పాడు. దాన్ని నీకు చెప్పాను. స్త్రీలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. వారిలో ఎప్పుడూ మంచి చెడు రెండూ కనిపిస్తాయి. స్త్రీలు పతివ్రతలైతే సౌభాగ్యవతులు అవుతారు. ఆదరాన్ని పొందితే జగన్మాతలు అవుతారు. వనాలు, అడవులతో ఉన్న ఈ భూమిని రక్షిస్తారు. దురాచారణులై పాతివ్రత్యాన్ని కోల్పోయిన వారు వంశాన్ని నాశనం చేస్తారు. ఎప్పుడూ పాపకర్మల మీదే మనస్సు పెడతారు. శరీరంతో పాటు పుట్టిన చెడుకు లక్షణాల ద్వారా అలాంటి వారిని తెలుసుకోవచ్చు. అప్పుడు మహాత్ములు ఆ స్త్రీలను రక్షించవచ్చు. పురుషులు స్త్రీలపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉండకూడదు. అలా అని ఈర్ష్య కూడా పడకూడదు. వైరాగ్యం కలిగి ఉండాలి. ధర్మంగా నడుచుకోవాలి. తగిన సమయంలోనే వారితో ఆనందంగా గడపాలి. దానికి భిన్నంగా ప్రవర్తించిన వాడు నశిస్తాడు. ముక్తి సర్వత్ర పూజ్యతే, ముక్తి సర్వత్ర పూజ్యతే. అన్ని విధాలు కూడా ముక్తియే, ఆదరించదగినదై ఉంది, కోరుకోవలసిందై ఉంది. కనుక ఓ రాజా, విపులుడు ఒక్కడే.
చంచల స్వభావం గల స్త్రీని రక్షించాడు. అతడొక్కడికే సాధ్యమైంది. 3 లోకాలను స్త్రీని రక్షించిన వాడు అతడు తప్ప మరొకడు లేడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. విపులుడు 44-45 అధ్యాయాలు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, సర్వధర్మాలకు, కుటుంబీకులకు, ఇంటికి, పితృదేవతలకు, దేవతలకు కూడా మూలం కన్య. ఆమెకు సంబంధించిన కన్యాదానాన్ని గురించి నాకు చెప్పు. కన్యాదానమే సకల ధర్మాలలోనూ బాగా ఆలోచించదగిన ధర్మంగా చెప్పబడుతుంది కనుక ఓ తాత, కన్యను ఎలాంటి వారికి ఇవ్వాలో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, కన్యనిచ్చి పెళ్లి చేసే ముందు వరుడి శీలాన్ని, స్వభావాన్ని, విద్యను, వంశాన్ని, కర్మను గురించి తెలుసుకోవాలి. అది నిజమే కదా. అతడు గుణవంతుడని గ్రహించాలి. అలాంటి వరుడికే సత్పురుషులు కన్యాదానం చెయ్యాలి. నిజం కదా. ఓ ధర్మరాజా, అలాంటి వరుణ్ణి పిలిచి కన్యాదానం చేయటం అనేది ఉత్తములు చేయవలసిన ధర్మం. దీన్ని అన్ని వర్ణాల వారు చేయాల్సినటువంటి విధానం. ఇక ధనము మొదలైనవి ఇచ్చి వరుడి పక్షంలోని వారిని అనుకూలం చేసుకొని కన్యను దానం చేసే పద్ధతి ఉంది. సనాతన ధర్మాన్ని మంచి విప్రులు, క్షత్రియులు ఆచరిస్తూ ఉంటారు. దీన్ని ప్రజాపతి వివాహం అంటారు. కన్య తల్లిదండ్రులు ఇష్టపడి చూపించిన వాడిని విడిచిపెట్టి తాను ఇష్టపడిన వాడిని, అలాగే అతడికి కూడా ఆమె ఇష్టమైతే వారిద్దరికీ పెళ్లి చేయటాన్ని గంధర్వ వివాహం అంటారు. కన్యే బంధువులను మోసగించి వారికి బాగా ధనమిచ్చి కన్యను కొనుక్కొని తీసుకొని వెళ్ళటాన్ని అసుర ధర్మము అంటారు. అది బాగలేదు. దీనిని అసుర వివాహం అంటారు. కన్యకై ఏడుస్తున్న సోదరులను, బంధువులను చంపేసి వారి తలలు ఖండించి ఏడుస్తున్న కన్యను బలవంతంగా అపహరించి పెళ్లి చేసుకోవటాన్ని రాక్షస వివాహం అంటారు. ఇవి వివాహంలోని 5 పద్ధతులు. పైన చెప్పిన 5 మొదటి 3 అందరూ చేసుకోవచ్చు. అవి ధర్మంతో కూడి ఉన్నాయి. మిగిలిన 2 అధర్మంతో కూడి ఉన్నాయి. కనుక ఆ పైశాచ ఆసుర వివాహాలను ఎవరూ ఆచరించకూడదు. బ్రాహ్మం, క్షాత్రం, గాంధర్వం అనే 3 ధర్మానుకూలాలు పెద్దలను సమ్మతించారు. వీటిలో కొన్ని అనుకూలాలు ఉన్నాయి. వాటిని శాస్త్రాలు పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఓ ధర్మరాజా, మనుష్యుల హితం కోసం ఏర్పడిన ఏ కర్మ అయినా వ్యవస్థ కోసమే ఏర్పడింది, కానీ అది ఆలోచన గల వారి చేత చక్కగా విచారించిన తరువాతనే నిశ్చయించబడుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక వ్యవస్థ అంతే ఇది. కనుక అబద్ధమాడి వ్యవస్థను నాశనం చేయటం పాపం. అందరి మధ్య నిశ్చయించిన వివాహాన్ని ప్రయోజనం లేకుండా వృథా చేయటం అపకీర్తిని, అధర్మానికి కారణమవుతుంది. అది ధర్మాన్ని నాశనం చేసినట్లు అవుతుంది. కన్య బంధువుల అంగీకారంతో పెళ్లి జరుగుతున్నప్పుడు మంత్రాలు, హోమాలు చేయాలి. అప్పుడే మంత్రాలు సఫలమవుతాయి. అలా కాకుండా పెద్దలు కన్యాదానమే చేయకపోతే మంత్రాలు ఫలించవు. కన్యాదానం చేయాలా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం మంత్రపూర్వకంగా ప్రతిజ్ఞలు చేస్తే అది శ్రేష్టమైన పెళ్ళి అవుతుంది. అది కూడా బంధువుల మధ్యలో వారి అంగీకారంతోనే జరిగితే శ్రేష్టమైనది అవుతుంది. వరుడు ధర్మశాస్త్రాలను అనుగుణంగా భార్యను పొందటమే మంచిది. అప్పుడు వరుడు ఆమెను దేవుడికి ఇచ్చిన భార్యగా భావిస్తాడు. పాణిగ్రహణం అయ్యేంత వరకు స్త్రీలు, పురుషులు కూడా ఒకరినొకరు కోరుకుంటూనే ఉండవచ్చు. ఇందులో తప్పులేదు. కన్యలకై మరుద్గణాలు ఇలాంటి వరం ఇచ్చారు కూడా. ఇష్టం లేని వాడిని అయోగ్యుడికి కన్యాదానం చేయరాదని ఋషులు చెప్పారు. ఇష్టం లేని వాడికి చేయకూడదు. ఎందుకంటే ఆనందంగా జీవించటానికి, సంతానోత్పత్తికి అదే కారణం కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.